అందరు కూర్చున్నాం, కొంత నిమిషం కూర్చున్నాం. థ్యాంక్ యూ. అందరికి శబ్దం హల్లెలూయా. వాక్యలే దర్శనం అందరికి శబ్దం హల్లెలూయా. ఎక్కడగా అక్కడ కూర్చోండి, తొందర లేదు. దేవునికి స్తోత్రం. ఎలా ಹೇಳ್ತೀరాలు తెలుగు కదా ఎలా. చాలా సంతోషం మీ అందరికీ. మంచి వార్త, మరొకసారి తెలుగులో వాక్యం చెప్పే అవకాశం దేవుడు నాకు మరి ఒకసారి చేశారు. ఎందుకంటే ఇక్కడున్న మన ప్రియులు, మన సహోదరులు ఎంతో ఆసక్తితో వాళ్ళ ఇంట్లో వంట వండుకోకుండా, ఇంట్లో పనులు చేసుకోకుండా మొదలే త్వరగా వచ్చిన వాళ్ళు దేవుని ప్రార్థన వాక్యం వినటానికి ఎంతో ఆసక్తితో అందరికి శబ్దం హల్లెలూయా. అందుబట్టి ఇలా ఒక విచిత్రమైన సంగతి మీరు ఎప్పుడు ఇనలేదు అనుకుంటా, ఇన్నుండొచ్చు కూడా అనుకుంటా. నేనే ఇనలేదు అది యాక్చువల్లీ. ఫస్ట్ నేనే ఒకసారి కొన్నిసార్లు నాకు తెలియదు, వీళ్ళకి తెలుసు. అన్న ఇది 2 సంవత్సరం అయిందన్న అయినాడు. అవునా, ఓకే అట్ట. అందుకు కాబట్టి నాకు అనిపిస్తుంది నేను ఎప్పుడు ఇనలేదు ఇది. అందుకు ఈడ ఒక స్త్రీ ఉండదు, ఒక అమ్మాయి కనపడుతుంది. మీకు కనపడటంలే, అక్కడ సృష్టిలో కనపడుతుంది. ఈ అమ్మాయి చిన్నప్పుడు పుట్టిన తర్వాత, ఈ అమ్మాయి విషయం చాలా జాగ్రత్తగా తింటారు మీరు. అందరికి శబ్దం హల్లెలూయా. ఈ అమ్మాయి చిన్నప్పుడు పుట్టిన తర్వాత తల్లిదండ్రి మీకు స్నానం చేసేటప్పుడు కొన్ని రోజులైన తర్వాత ఆ స్నానం చేసే ఆ దాది వాళ్ళ అమ్మకు చెప్తుంది, ఈమె గుప్త అంగం తయారు కాలేదు, కానీ ఈమె నపుంసకురాలేమో అని వాళ్ళ అమ్మకి మాట చెప్తుంది. ఈ మాట చెప్పలకు వాళ్ళమ్మ హృదయం చీలి పగిలిపోతుంది. ఈమె గుప్తాంగం తయారు కాలేదు, ఈమె నపుంసకురాలేమో, అయ్యా చూడండి అమ్మా అని చెప్పలకు వాళ్ళమ్మ అది దాచుకొని ఆ బిడ్డను చాలా భయభక్తితో మరుగుగా పెట్టి చాలా భయభక్తితో సాకుతా తెచ్చింది. మరి వారి తండ్రికి ఒకరోజు చెప్తుంది, బిడ్డ ఇంకా మర్మాంగం ఇంకా పెరగలేదు, కనపడటం లేదు, ఈమె నపుంసకురాలేమో అని అనుకుంటుండ్రు. అందులో తండ్రికి హృదయం చీలిపోయింది. ఓపెన్ చేసుకోండి, పూరా ఓపెన్ చేసుకోండి, ఓపెన్ చేయండి. తండ్రికి ఏమైంది? గైస్ ప్లీజ్ ఓపెన్ ద డోర్. మై గుడ్నెస్, థ్యాంక్ యూ. అందరి శబ్దం హల్లెలూయా. సో థ్యాంక్ యూ. వాళ్ళ నాయనకు చెప్పలకు వాళ్ళ నాయన చాలా బాధపడ్డాడు. ఏందబ్బా నా బిడ్డ ఇట్టగా పుట్టిందని చాలా ఆయన హృదయం కూడా చీలిపోయింది. వీరందరూ రోజులు పోతుండే ఈ పాప కూడా వస్తా పాపకు వాళ్ళమ్మ తెలిపిందమ్మా నువ్వు ఒకరు హుషారుగుండు అని చెప్పిన తర్వాత వాళ్ళమ్మ చిన్న బాలబడికి తీసుకుపోయినప్పుడు కూడా వాళ్ళమ్మ ఆ అమ్మాయి తోడిపోతున్నది. ఆ అమ్మాయి తోడిపోయి ఆమెకు టాయిలెట్ వాష్రూమ్కి పోవాలంటే ఆ అమ్మాయిని తీసుకొని ఆమె పోతే అట్ట ఎన్నో సంవత్సరాలు వాళ్ళమ్మ ఆ బిడ్డను మరుగుగా పెట్టుకునేదానికి ప్రయత్నం చేసింది. కానీ రోజులు పోతా ఉంటే అమ్మాయి పెద్ద అమ్మాయి అవుతా ఉంటే స్కూల్లో వాళ్ళ యవనస్తులతోటి వాష్రూమ్ పోయేదని కూడా చాలా కష్టమైపోతుంది. ఏంటంటే వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళ వయసు వచ్చిన తర్వాత పీరియడ్స్ విషయం వాళ్ళకు వస్తున్న ముట్టు అయినప్పుడు వాళ్ళకు నెల తప్పినప్పుడు ఆ నెల తప్పిన రోజుల విషయం మాట్లాడుకుని వాళ్ళ నుంచి దూరం ఉంటుంది ఆమె. ఎందుకంటే ఆమెకి నెల కూడా తప్పటంలే. ఇటైపోయి ఈ అమ్మాయి
యవన ప్రాయంలోనే వాళ్ళ ఇంటి వారి కుటుంబం వారందరూ చెదిరిపోయినరు. మరి ఈ అమ్మాయిని తీసిపోయడానికి కిన్నర్లు ఉంటారు కదా, కిన్నర్లు తెలుగులో ఏమంటారు, నపుంసకులు, స్త్రీ వేషాలు ధరించుకుని ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చేది ఈ అమ్మాయిని తీసుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసే వాళ్ళ అమ్మాయి ఎడసలేదు. తల్లి కన్న తల్లి. కానీ ఈ అమ్మాయికి కూడా తాను ఆడపిల్ల అనేది ఫీలింగ్స్ లేదంట. తాను ఆడపిల్ల, నేను మగపిల్లని ఆడపిల్లని అర్థం కావటం లేదు తనకు. అట్లా రోజులు అయిపోతుంటే చాలా బాధలు పడుతుండవు. ఒకరోజు ఎవరో చెప్పారు, మా అంత మెడికల్ డాక్టర్స్ కడంతా చెప్పించి కానీ ఈమెకు ఇంతేమే, ఇంకా ఈమెకు మర్మాంగం పెరగదు, గుప్త మర్మాంగం పెరగదు, మళ్ళీ ఈమె ఇంతే, ఈమె స్త్రీ కాదు పురుషు కాదు, ఈమె నపుంసకురాలే అని చెప్పి డాక్టర్ కూడా చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళ తండ్రి ఎందుకు ఈ బిడ్డను ఉంచుకోండి, బిడ్డను మేము ఆ కిన్నర్లకు ఇచ్చేస్తామని చెప్పి ఆ బిడ్డ కూడా విరిగిపోయింది. అందరికి క్షేత్రం హల్లెలూయా. కానీ ఎవరు ఒకరు చెప్తారు, ఈ అమ్మాయిని ఆ యేసుక్రీస్తు ప్రార్థన జరిగే చర్చికి తీసుకుపోండి, ఆ యేసయ్య ఈ అమ్మాయిని సంపూర్ణంగా మారుస్తాడు, ఈమెకు అద్భుతమైనటువంటి దేవుడు చేస్తాడు, ఆయన సృష్టికర్త, ఆయన ఖచ్చితంగా ఈమె జీవితంలో మార్పు తెస్తాడని చెప్పలకు ఎవరు చెప్పిన తర్వాత ఇది మన నార్త్ భారత్లో జరిగిన సంగతి, ఇది ఉత్తర భారత్లో జరిగిన ఘటన. ఇది ఆమె ఏం చేసిన, అవునా జరుగుతుందా, అవుతుందా, అవునా ఇది సృష్టిలోనే ఇట్ట పుట్టిన తర్వాత నా బిడ్డ నపుంసకుల నుంచి బయటికి రావచ్చా, ఖచ్చితంగా వస్తుంది. నిన్న నేడు సదాకాలం నా యేసయ్య మారడండి. గట్టి చదువు హల్లెలూయా. ఇప్పుడు ఆమెకు ఒక ఆశ, బా ఇప్పటి నుంచి నేను అందరితో బాగా మాట్లాడచ్చు, నాకు బాగా అవుతుంది, నేను స్వస్థత పొందుతా. సృష్టిలో కొంతమంది కాలు బాగా తినరు, కళ్ళు బాగా తినరు, గుడ్డోడు, అది సహజం. మర్మాంగమే లేకపోతే అంగం పుట్టి రావాలంటే సామాన్యమైన మాటనా? అసామాన్యమైన కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. మనుషునికి అసాధ్యం, వైద్యులకు అసాధ్యం, ఈ లోకంలో కొంతమందికి అసాధ్యం, కానీ దేవునికి అసాధ్యమైంది ఏది? క్రీస్తు యేసు మూలకంగా సమస్తము సాధ్యమే. సో ఈ అమ్మాయిని ప్రేయర్కి తీసుకుని ప్రేయర్లు పోయి వాక్యం ఉన్నది. వాక్యం వినకు, యేసయ్య ఎంతో గొప్ప దేవుడా. వాళ్ళు ఎన్నో దేవతలు దేవి దేవతల విషయం విన్నారు, కానీ ఇటువంటి అద్భుతం చేసే దేవుడా. ఎన్నో అద్భుతాలు ఉన్నది. యేసుక్రీస్తు కుష్ఠరోగులు బాగా చేసిండు, గుడ్డోళ్ళు బాగా చేసిండు, పుట్టు మూగోళ్ళను తెలుగులో ఏమంటారు, పుట్టుకురుడు అని అంటారు. హల్లెలూయా. పుట్టుకతోనే గుడ్డివాడు, మూగివాడు, ఇటువంటి వాళ్ళందరూ బాగా ఏంటంటే అప్పుడు నిజంగా ఆమెకు విశ్వాసం పుట్టింది. ఎవరికి? అమ్మాయికి విశ్వాసం పుట్టిన తర్వాత పాస్టర్ కాడికి ప్రార్థన చేసుకుని పోయిన తర్వాత పాస్టర్ ఒక చిన్న ఏదో స్వీట్ ఇచ్చేసాడు. 2 నెలలకి ఏదో స్వీట్ తీసి ఏదో స్వీట్ తీసుకొని ఆ స్వీట్ను ప్రార్థన చేసి ఇచ్చేసాడు ఊరికి. చాలా మందికి చెప్తారు స్వీట్ ఇస్తూ ఉంటాడు ఆయన పాస్టర్ ఒక విచిత్రమైన పాస్టర్. నేను నేను వాక్యం అంతా ఇస్తా. హల్లెలూయా. అందరికి చెప్దాం వల్ల స్వీట్ ఇస్తాడు. స్వీట్ ఇచ్చి ప్రార్థన చేశాడు, స్వీట్ ప్రార్థన చేశాడు, నీకు బాగా అవుతుంది పోమన్నాడు. ఆమెకు ఏమైందని అడగలేదు ఆయన, కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆమెకు ఏమైందని ఆయనకు తెలుసు, కానీ సేవకునికి తెలియదు. అప్పుడు సేవకుడు రహస్యాలు మాట్లాడినప్పుడు మధ్య పెట్టుకోండి, నిజమైన దేవుని సేవకుడు ఎట్టగనుకుంటారంటే ఎప్పుడు ఎట్టగనుకుంటారు? మంచి గుడ్డలు వేసుకొని గడ్డం పెడుగుండి కడుపులో ఆవుకుంటే ఆ మనిషి నిజమైన సేవకుడా? ఒక ఏదైనా ఈ పాస్టర్ కడుపు లేదంటే ఈ పాస్టర్ మీ మాదిరి కదండి. ఇంత కడుపు ఉండాలా, మరి తెల్లది దోతి తీసుకొని పని చేసుకొని అప్పుడే ఆయన సేవకుడు అనేది. బైబిల్ ఏమంటుంది? సేవకుడికి దేవుడు తన రహస్యాలు తెలుపుతాడంట. రహస్యాలు మాట్లాడేటోడు దేవుడి నుంచి ఎన్నుకోబడిన సేవకుడు. ప్రైజ్ లార్డ్ జీసస్. బైబిల్ నుండి రహస్యాలైంది, మీ హృదయం నుండి రహస్యాలైంది. అవునా? మాట్లాడుతున్నట్టు లేదా? మన హృదయం నుండి రహస్యాలు అన్నా ఎప్పుడు మాట్లాడుతున్నా తెలియదన్న. ఇప్పుడు ఇంట్లో మాట్లాడాలంటే కూడా భయం అవుతుందన్నా, ఈ ఆడ నువ్వు వింటావు అని. ప్రైజ్ లార్డ్ జీసస్. దేవుడు నేను కాదు వినేది, దేవుడు వింటాడు. అందరికి చదువు మళ్ళీ ఎలా హల్లెలూయా. అందుని బట్టి ఈ అమ్మాయి అక్కడ దేవుని వాక్యం వింటా ఆ వాక్యం వింటా ఆమెకు ఆ స్వీట్ ఇస్తాడు. ఎన్నో రోజులు ఆ అమ్మాయి ఆ స్వీట్ ఇచ్చిన రోజు ఆ స్వీట్ ప్రార్థన చేసి ఇస్తాడు, తినమని. యేసు నిన్ను స్వస్థతపరుస్తాడు. ఇది నా స్వస్థతపరుస్తాడు, నేను నాది ఏం చెప్పలేదే నేను. హల్లెలూయా. రక్తస్రావ రోగి చెప్పిందా? హల్లెలూయా చెప్పిందా?
నమ్మకంతో వచ్చింది ఆమె. యేసుని అడగలేదు, యేసు ప్రార్థన కూడా చేయలేదు. ముట్టెలకు యేసులో ఉండే స్వస్థత శక్తి ఆయన నుంచి విడుదల, ఆమె స్వస్థత పొందింది. స్వస్థత నీకు దేవుడిచ్చిన నీకు అధికారం, అది నీ సౌభాగ్యం. అది ఈవెన్ దేవుడు కూడా ఆపుకోలేనంటే తన స్వస్థత. చప్పట్లు కొట్టండి దేవునికి. నువ్వు స్వస్థత కోసం వచ్చిన తర్వాత దేవుడు కూడా ఆపుకోలేడు. ఎదుగో నీ స్వస్థత నీదే, అది అందరి చేత వల్ల లేదు. అప్పుడు ఏమైందంటే ఈ అమ్మాయి ఆ స్వీట్ తిని, ప్రార్థన చేసి స్వీట్ తిని వాక్యం వింటా ఉంటే, ఆ వాక్యం వింటా ఉంటే ఆమెకు ఒక శరీరంలో నేను ఒక ఆడపిల్ల అనే ఒక భావము, ఆ వాక్యం ఇంటా ప్రార్థన చేస్తా, వాక్యం ఇంటా ప్రార్థన చేస్తా, వాక్యం ఇంటా ప్రార్థన చేస్తా, పాటలు కీర్తనలు స్టార్ట్ అని ఆమె శరీరం నుండి ఆ దుష్ట శక్తి ఆమెను విడిచిపెట్టిపోయిందంట. ఆ అమ్మాయిని, నూతన ఆ అమ్మాయిని విడిచిపెట్టిపోయిన తర్వాత ఆ అమ్మాయి చాలా, ఆమెకు అర్థమవుతుంది నేను ఒక ఆడపిల్ల, నేను ఆడపిల్లని సిగ్గుపడుతుంటా, అన్నీ అర్థమవుతుంది. నేను ఒక ఆడపిల్ల అనేది ఆమెకు ఫీలింగ్స్లో తెలిసిపోతుంది. ఆమె లోపల, ఆమె మనసులో, మస్తిష్కులో ఫీలింగ్స్ తెలిసిపోయింది. అదే రాత్రి ఫస్ట్ టైం ఆమెకు పీరియడ్స్ స్టార్ట్ అయినాయంట. అందరి చదువు, ఆమెకు ఋతుమతి అయింది. ఆ రోజు ఆమె ఒక స్త్రీగా మార్పడమైంది. ఆ రోజు వాళ్ళ అమ్మన్నది నిజంగా యేసుక్రీస్తు, వాళ్ళ అన్యులండి, క్రైస్తవులు కాదు ఈమె. హల్లెలూయా, అన్యులు ఆమె, క్రైస్తవులు కాదు. అందరి చదువు, హల్లెలూయా. ఆమె అన్నది నిజంగా యేసుక్రీస్తు జీవము గల దేవుడు. మేము ఏమనుకున్నాం, యేసుక్రీస్తు శిలువలో ఏలబెట్టిండ్రు, ఆయన కాడ కత్తి లేదు, కటార్ లేదు, బందుకు లేదు, పిస్తూల్ లేదు, తలవారు లేదు, ఏం లేదు. కానీ ఆయన శిలువలో వేలాడే శిలువుడు, మనుషులకు కావాల్సిన స్వస్థతను ఇచ్చేదానికి ఆయన శిలువలో వేలాడిండు. ప్రైజ్ లార్డ్ జీసస్. అప్పుడు వాళ్ళ ఇంట్లో అందరూ సంతోషమైపోయినారు. ఏందబ్బా, వాళ్ళ నాయన సంతోషమైంది, నా బిడ్డ పుష్పవతి అయింది. ప్రైజ్ లార్డ్ జీసస్. అప్పుడు నా బిడ్డ ఇంకా కిన్నెరలలో ఎంచబడదు. కిన్నెర అంటే నపుంసకలలో తీసుకోబడదు. అందరికీ తెలిసిపోయింది. అందరూ ఏమంటారు, లేదు ఒక్క రోజులో అవుతుంది అది. నువ్వు అప్పుడు ఆడికి పోయినావు, అప్పుడు ఈడికి పోయినావు, అప్పుడు వంకాయ టెంకాయ తీసుకొని పోయినావు, ఏంటి వంకాయ టెంకాయ తీసుకుపోయినావు, అప్పుడు ఉప్పినకాయ నిమ్మకాయ కర్పూరం తీసుకున్నావు, అక్కడంతా నువ్వు బాగా ఉండొచ్చు. ఇక్కడ ఏంది ఇటు బొయ్యలకు ప్రార్థన ఏం లేదు. పాస్టర్ ప్రార్థన చేసి ఆ స్వీట్ ఒకటి తినుమా అన్నాడు. తిననిలకు వాక్యం ఇంట ప్రార్థనలు ఇంట ఆ దేవుని కృపణ ఆమెను దిగొచ్చింది, నేను అనుభవించినది. అప్పుడు నేను ఆడపిల్లని నాకు అనిపించింది. ఆ రాత్రే నాకు నేను ఒక పుష్పవతి అయినా అని చెప్పి చాలా అద్భుతమైన కార్యం జరుగుతుంది. అసంభవమైన కార్యం. ఇంకా కరెక్ట్గా ప్రేరుకు వస్తూ ఉన్నదంట. ప్రేరుకు వస్తూ ఉంటే ఆమె మర్మాంగం తిరిగి దేవుడు కొత్త మర్మాంగం ఆమెకు, ఆ స్త్రీ మర్మాంగమే ఆమెకు అనుగ్రహించండి. ఇప్పుడు మీరు ఇంటి ఆశ్చర్యపడతారు. నమ్మండి, నమ్మకం ఇది సత్యం. ఇప్పుడు అమ్మాయి ఒక బిడ్డకు తల్లి. హల్లెలూయా. అంతేకాదు ఆ అమ్మాయి మనలో స్త్రీలు మాట్లాడకూడదు సంఘంలో. కరెక్ట్, సంఘంలో మాట్లాడకండి, కానీ ప్రసంగం చేయకండి లేదు బైబిల్లో. కరెక్ట్ చూడండి, వ్యాఖ్యానం చూడండి కరెక్ట్ బైబిల్లో. ప్రైజ్ లార్డ్ జీసస్. వి వింటూ బైబిల్ ఏముంది కదా, సంఘంలో మాట్లాడు, స్త్రీలు మాట్లాడకూడదు, చప్పట్లు కూడా కొట్టకూడదు, తాళాలేకూడదు. మేమంతా పరలోకం పోయేటోళ్ళం. ప్రైజ్ లార్డ్ జీసస్. కానీ ఆ స్త్రీ ఈరోజు, ఆ అమ్మాయి ఒక బిడ్డను కన్నది కాక ఇప్పుడు గిటార్ తీసుకొని చర్చిలో వర్షిప్ లీడింగ్ చేస్తుంది, ఆరాధన నడుపుతారు. చప్పట్లు కూడా. ఇటువంటి దేవుని నమ్ముకొని వచ్చిన మనము, మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఈ రోజుకు చాలా అద్భుతాలు చేస్తాడు ఆయన. మీ ఇంట్లో మారని పిల్లలను మార్చని చేత కదా దేవుడు? లేదయ్యా, ఆయన మారడయ్యా. లోకమంతా మార్చగడు, ఆయన మారడు. నోట్లోంచి ఆ మాట ఆపేసేయండి. ప్రైజ్ లార్డ్ జీసస్. అందరు చదువు హల్లెలూయా. ಎಲ್ಲರೂ ಹೇಳ್ತಾರೆ హల్లెలూయా. ఆపేసేయండి అమర్చి. ఇంకా చూడండి దేవుడిని మీ జీవితంలో ఎంత మంచి పని చేస్తాడు. ಎಲ್ಲರೂ ಹೇಳ್ತಾರೆ హల్లెలూయా. అందు కాబట్టి ఈరోజు మనము ఇది యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు, ఆయన వాక్యం ఎక్కడుంది అక్కడ స్వస్థతలు ఉంటాయి, అక్కడ విడుదల ఉంటుంది, అక్కడ మారు మనసు ఉంటుంది, అక్కడ పరలోక రాజ్యం ఉంటుంది. అందరు చదువు హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు సాటిన సువార్త, యేసుక్రీస్తు సాటిన సువార్త. అది ఏం సువార్త? శిలువ సువార్తనా?
చాలా మంది శిలువ సువార్త నేను ఏది రాజ్య సువార్త ఏంది? దేవుని రాజ్య సువార్త. యేసుక్రీస్తు ఒకటే సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడి అంటే దేవుని రాజ్య సువార్త. అందరు చదువు హల్లెలూయా. గంభీరంగా చదువు హల్లెలూయా. అందరు చదువు రాజ్యం. ఇప్పుడు ఇదిగో దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చింది అన్నాడు, వస్తుంది అని లేదు. ఇప్పుడు దేవుని రాజ్యం ఎట్టుంటది? దేవుని రాజ్యం ఎట్టుంటది? బంగారు వీధిలే, బంగారు వీధి, మళ్ళీ దాని ద్వారం, పెద్ద ద్వారం మాత్రం ముత్యాలు, రత్నాలు, స్ఫటికాలన్నీ, మళ్ళీ అక్కడంతా అద్భుతమైన వీడారాలు, మళ్ళీ దేవదూతులు. అది దేవుని రాజ్యం కదండి, అది పరదేశి. అది పరదేశి వేరే, దేవుని రాజ్యం వేరే. క్రైస్తవులమంతా మేము మిస్గైడ్ అయిపోతున్నాం. దయచేసి ఎంతమందికి అర్థమవుతుంది? మనము నిజమైన దేవుని వాక్యమును బట్టి సత్యమును తెలుసుకుంటామని ఎంతమందికి అర్థమవుతుంది? మేము సత్యం తెలుసుకుంటున్నామని అనుమానం ఏమన్నా? సత్యం తెలియకపోతే నన్ను అడగొచ్చు డైరెక్ట్గా, లేదన్నా ఇది ఇట్టుంది అని అడగొచ్చు. మీరు వాక్యం చూపిస్తా అంతా. దేవుని యేసుక్రీస్తు పరలోక రాజ్యం ఎట్టుంది అన్నాడు? సింపుల్గా చెప్పండి, పరలోక రాజ్యం ఎట్టుంది అన్నాడు? ఒకటే నిమిషం టైం ఇస్తా. ₹100, $100 ఇండియన్ డాలర్. ఉపమాన పరలోక రాజ్యం ఎట్టుంది అని చెప్పిండు. కాపీ 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 అడుగుతాడు, కాపీ. హల్లెలూయా. $100. అది పరలోక రాజ్యం ఎట్టుంది అని చెప్పిండు దేవుడు. $200, $200 చెప్పింది. నేను ఆల్రెడీ చెప్పిన, నేను చెప్తే అయిపోయా. నేను చెప్పిన తర్వాత సువార్త పరలోక రాజ్యం ఎట్టుంది అన్నాడు దేవుడు. వెరీ గుడ్, చాలా థ్యాంక్స్. మీరందరూ ఒక ప్రయత్నం చేశారు. మీ అందరికి పోయేటప్పుడు మీరు నన్ను పెట్టి కలిసింది. అందరు చేద్దాం హల్లెలూయా. తీయండి మత్తయి సువార్త 13వ అధ్యాయం. తెలుసు అందరికి తెలుసు కాబట్టి తెలుసు. హల్లెలూయా. మార్కు సువార్తే 13:44. ಪರಲೋಕ ರಾಜ್ಯವು ಹೊಲದಲ್ಲಿ ಹೂಳಿಟ್ಟ ದ್ರವಕ್ಕೆ ಹೋಲಿಕೆಯಾಗಿದೆ. ಪರಲೋಕ ರಾಜ್ಯವು ಹೊಲದಲ್ಲಿ ಹೂಳಿಟ್ಟ ದ್ರವಕ್ಕೆ ಹೋಲಿಕೆ. తెలుగుನಲ್ಲಿ ఓదిరి దయమాడి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉంది. హలో, పరదేశి కాదు. మీరు ఏది చెప్పిన చాలా ఉన్నది ఇంట్లో. పరలోక రాజ్యము ఒక ముత్యమును కొనేవాడి వ్యాపారస్తుడు ఉంది. పరలోక రాజ్యము ఒక వలవలి ఉంది. పరలోక రాజ్యం ఎన్ని ఉండే చూడండి, ఎన్ని ఉండే చూడు. చదవండి అక్క. పరలోక రాజ్యంలో ధనమును పోలి ఉన్నది. మళ్ళీ కనుగొని దాచిపెట్టి అది దొరికినని ఎటపోయిండు? సంతోషముతో వెళ్ళి అమ్మి ఆ పొలమును కొనెను. మరియు పరలోక రాజ్యము చూడు, మళ్ళీ ఒకటి వచ్చింది చూడు. పరలోక రాజ్యం మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏంది? పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని, వ్యాపారకుని పోలి ఉంది. అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. మరియు చూడండి ఎన్నిసార్లు చూడు. పరలోక రాజ్యం ఎన్ని టైపులు ఉన్నాయి. పరలోక రాజ్యం ఎట్టుంది అన్నాడు? హలో, పరలోక రాజ్యంలో ఏముంది అన్నాడు? ముత్యాలు, రత్నాలు. అర్థం చూడండి. పరలోక రాజ్యం బీది, బంగారు బీది అని ఉంది ఆడా. అర్థమవుతుందా? అది పరదేశి. ఏదది? పరదేశి. అది. ప్రైజ్ లార్డ్ జీసస్. గంభీరంగా చెప్దాం హల్లెలూయా. అందరూ గంభీరంగా చెప్దాం హల్లెలూయా.
అందరూ బట్టి ఇక్కడ ఒకటి చూడండి, మళ్ళీ నెక్స్ట్ ఏముంది? మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉంది. అది నిండినప్పుడు దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చూడ పరలోక రాజ్యం అంతా ఉండే ఆడ బైబిల్లో అంతా ఆయనది కాదు, దేవునిది నేను మాట్లాడేది. అందరూ చెబుదాం ఇది క్లియర్. అందుకే పరలోక రాజ్యము అంటే ఎప్పటికి మతి పెట్టుకుంటే బైబిల్లో పరలోక రాజ్యం అన్నప్పుడల్లా మీరు ఏం మతి పెట్టుకోవాలా? పరలోక ప్రభుత్వం. ఏమని మతి పెట్టుకోవాలా? పరలోక ప్రభుత్వం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద గవర్నమెంట్ ఆఫ్ హెవెన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు చాలా మంది తెలిసారు పరలోక రాజ్యంలో ఏముంటుంది? బంగారు ఇది పరలోక రాజ్యంలో కదండి. పరలోక రాజ్యం అంతా పరలోకం నిండి ఉండదు ఆడ, ఖాళీ పరదేశంలో అది ఉండేది. అది ఏడా? పరదేశీలో. పరలోక రాజ్యం ఇంకా చాలా పెద్దది, బంగారుది కాదు. సూర్య చంద్ర నక్షత్రాలు స్టార్లు అవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. అందును బట్టి ఈరోజు పరలోక రాజ్యం 44 నుండి మాట ధ్యానిస్తాము. సువార్త ఎవరు అన్నారు? సువార్త చెప్పాలనంటే సువార్త అంటేనే తెలియదు కొంతమందికి. హల్లెలూయా. 13:34 రాయబడింది, ద కింగ్డమ్ ఆఫ్ హిస్ 13:44 చదవండి తెలుగులో. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ఏం పోలి ఉన్నది? చాలా జాగ్రత్త. ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు, మతస్థుడు కాదు, ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన ఏమితో? చూడండి, పరలోక రాజ్యము ఎవలకు దొరుకుతుంది కదా, ఎవరు పరలోక రాజ్యం అర్థం చేసుకుంటారు కదా, ఎవరు పరలోక రాజ్యం గ్రహిస్తారు కదా, వారికి మొదట కలిగిదండి అంటే సంతోషం. పాప క్షమాపణ నుంచి వచ్చే సంతోషం, మారు మనసు నుంచి వచ్చే సంతోషం, దేవుని వాక్యం నుంచి వచ్చే సంతోషం, ఆ రాజ్యం నుండి సత్యం తెలిసిన తర్వాత బహు సంతోషం ఉంటాడు. అందరికి చేద్దాం హల్లెలూయా. నెక్స్ట్ అంతే సార్. సంతోషముతో వెళ్ళి తనకు కలిగినంత ఆస్తినంత అమ్మి ఆ పొలమును కొనును. అంతే సార్. ఇది ఒక ప్యాసేజ్. ఎంతమందికి అర్థమైనా అర్థం కాకుండా నేను అర్థం చేపిస్తాను, నాకు తెలుసు. అందరు చదువు హల్లెలూయా. మారుతినగర్లో ఒక మంచి ప్రేయర్ సెల్ మాకు స్టార్ట్ అయింది. ఇక్కడ లైవ్ కాస్టింగ్ కూడా అవుతా ఉంది. ఇది తెలుగులో మనకు స్టార్టింగ్ పడుతుంది. చాలా మంది తెలుగులో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నా ఫ్రెండ్స్, నా స్నేహితులు, ఆంధ్రప్రదేశ్ బయట దేశంలో ఉండే చాలా మంది స్నేహితులు దీన్ని చూసి చాలా సంతోషపడుతుండ్రు, ఆశీర్వదిస్తుండ్రు. మరి అంతేకాదు ఒకళ్ళు సేవకులు, ఎక్కువగా నా మెసేజ్ సేవకులు చూస్తుండ్రంట. అన్న యాని చేతులు ఆడుతా ఉన్నా ఎన్ని అంటే కూర్చోవాలన్న దానికోసం. హోటళ్ళ కాడ తిరిగేట వాళ్ళ కాడ చా తాగి 3 గంటలు కూర్చొని మాట్లాడితే వీళ్ళ కాడ ఎవరం కొట్టి వాళ్ళ ఇల్లు ఎవరం కొడుతూ ఉంటే రాదు. ఇది దేవుని కాడ కూర్చోవాలన్న. ప్రైజ్ లార్డ్ జీసస్. అందరికి చెప్తాం వల్ల ఎప్పుడు చూడ ఆయన కాడ వచ్చే దేవదర్శన కాడ అసలు ఊరు శుద్ధి మాట్లాడు చూడాన, ఖాళీ దేవుని వాక్యం మాట్లాడుతాడు అంతే. దేవుని వాక్యం మాట్లాడితే జనరల్ నాలెడ్జ్ బయటది కూడా ఉండాలా. జనరల్ నాలెడ్జ్ ఉండదు అంత పాడైపోతాడు చూడలే. హల్లెలూయా. దాని జనరల్ నాలెడ్జ్ ఉండాలా. ఎప్పుడు ఇచ్చినా దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం. హలో, రుచి చూసినోడు, దాంట్లో లీనమైనోడు అది ఇడిచిపెట్టి వేరే మాట్లాడే దాని మజా లేదండి. అంతర్శబ్దం హల్లెలూయా. కంప్లీట్ డిఫరెంట్. ఎందుకంటే నాకు వాక్యములు ఉండే ఆ సుఖము వెతుకుతా, ఆనందిస్తా. ఎందుకంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎందుకు చింతపడతారు? ఆయన రాజ్యం, హల్లెలూయా, ఆయన నీతిని వెతకండి. హల్లెలూయా. మీకు ఆ నీతి వెతికింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. మీరు సంఘాలు ఎదకలేదు. మీరు ఆ సంఘం, ఈ సంఘం, పెద్ద సంఘం, కొండ సంఘం, మళ్ళీ తల్లి సంఘము, మళ్ళీ పప్పా సంఘము, ఏమి ఎదకలేదు. మీరు ఆయన రాజ్యమును ఎదికేదానికి వచ్చింది. అందరి చదువు హల్లెలూయా. ఏవో ఇలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక ఆయన ఫోన్ చేసి బో ఇంట్రెస్టింగ్ ఉన్నది అన్న, ఆడ ప్రేయర్ ఉంది రానంటే, లేదన్న ఆడ పైన మేడ మీద ప్రేయర్ ఉందండి. పైన ప్రేయర్ ఉందన్న వాళ్ళ ఇంటికాడ పైన ప్రేయర్ ఉందంటే, అన్న మా జేజీ నాయన ఆడకి పోగక్కన్నాడు. మీ జేజీ నాయన? అవునా, ఏం జేజీ నాయన అంటే, మా జేజీ నాయన ఆ పైన
మేడ మీద ఉంది కదా, అటు సంఘాలకు పోకూడదని చెప్పిండట. హల్లెలూయా. మీ జేదనన్న బిడ్డనే ఆ ప్రేయర్కి వచ్చిందిరా నాయన అన్న నేను. హల్లెలూయా. అంటే ఆ సంఘానికి పోకూడదు అన్నప్పుడు వీళ్ళు పరో రాజా ఇల్లు. హల్లెలూయా. ఆ సంఘానికి పోకూడదు, ఈ సంఘానికి పోకూడదు, ఈ సంఘంలోనే ఉండాలా, పర్లేదు ఉండు, దాని స్తోత్రం. పరో రాజు కూడా అదే పని చేసాడు. మరి నీకు పరో రోజుకి ఏం డిఫరెన్స్ నానా? ప్రైజ్ లార్డ్ జీసస్. కానీ మీరందరూ సంఘమును చూసి రాలే, మీరు దేవుని వాక్యములను నీతిని చూసి వచ్చిండ్రు. అందరూ సపడకూడదు. అదే మా అన్న ఈరోజు అన్నం పెడతానంటే ఎంతమంది వస్తున్నారో నాకు తెలియదు. ప్రైజ్ లార్డ్ జీసస్. కానీ మీరందరికీ తెలుసు, చాలా మంది నా అక్కడికి వచ్చిన చాలా మంది అన్నారు. చాలా మంది ఒకసారి మా అమ్మ ఛార్జ్ చేసి పెడుతుంది ప్రేయర్ అయిన తర్వాత. అది 8 గంటలకు ప్రేయర్ ముగించి ప్రేయర్ అయిపోయిన తర్వాత ఛార్జ్ చేసి పెడుతుంది. వాళ్ళకి చూసి మా అమ్మ బో టేస్ట్ ఉంటుంది. అది తాగి వాళ్ళకు దిమ్మ అదిరిపోయింది. వాళ్ళు ఒకటే పడరు, పాస్టర్ 8 గంటలకు మాకు ప్రేయర్ ఆపగాకండి. మేము 8 గంటలకు మీ అమ్మ ఇచ్చిన చా తాగుతా 15 నిమిషాలు అవుతుంది, 20 నిమిషాలు. మాకు చా ఉద్యమం వద్దు, ఆ 8:20 దాకా మాకు వాక్యం చెప్పమన్నారు. అదే ఆసక్తి మీ అందరిలో చూసాను చూడండి. హల్లెలూయా. ఆ 8:20 దాకా మాకు చా వద్దండి, మీరు వాక్యం చెప్పండి మాకు అన్నారు. అప్పుడు నిజంగా వాక్యం కొరకు వచ్చిన దేవుని బిడ్డ లేదు. ఇప్పుడు వాక్యమును ధ్యానిస్తాం. పొలంలో దాచిపెట్టిన ధని నిధి. నిధి అంటే తెలుసు కదా. నిధి అంటే ఏం తెలుసా? ఏ మీరు క్లాస్మేట్ కా నామ్ చేయో. నిధి అంటే ధనం అండి. పటక్కిన పట్టుకుంటుండే వాళ్ళకు ప్రసంగం అంతా మర్చిపోయి పేర్లు ఇదలకు క్లాస్మేట్ పేరు. అందుకు అయిన మతికి చేసుకోకండి, ఇది మతికి చేసుకోండి. ఏంది నిధి అంటే? ఏంది తెలుగులో ఏందండి? ధనము, బొక్కశము. తెలుగులో ఏమంటుంది? నిధి అంటారా? మీలో ఏముంటది? మీలో ధనము. ధనము. ఒక మనిషి పొలం చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? పొలంలో ఏమంటే సేద్యం. సేద్యం అంటలేమా? సేద్యం చేస్తా అని చేస్తా. ఆ పొలంలో ఎన్నో చేస్తా వచ్చినప్పుడు ఒక రోజు ఏమొచ్చింది, ఆ మనిషి పాలు వచ్చింది ఈ పక్క. ఆడ ఏమంటుంది? ఏమంటారు? పౌడ అంటారా, పికాస్ అంటారా? దాన్ని ఏమంటారండి? నేగిలిగినంతరే. నేను చెప్పానా? అరక. మా నాయన చిన్నప్పుడు నేర్పించింది తెలుగు, ఎంతో మంచిపోయింది, బతికిపోయింది. అరక. అరక అంటారు కదమ్మా. అరక దున్ని ఆంధ్రప్రదేశ్ కదా ఇప్పి. అరక నువ్వేం చెప్పాలమ్మా? అరక. అరక దున్ని అందరూ చెప్తాం. హల్లెలూయా. అరక దున్నుతో కనిగేసుడు పొలంలో ధనం కనపడుతుంది. ఏం కనపడుతుంది? చూస్తుడు. చూస్తూ అమ్మా గోల్డ్ మైన్ కింద బంగారు కని. లంక బిందెలు అంటారు. లంక బిందెలు. ఇది అట్లాంటిది కదా, ధనం. ఇది ధనం అంటే ఏంది? గోల్డ్ మైన్ దొరికింది అనుకో. అంటే లంక బిందెలు అయితే ఎత్తుకొని పోతున్నాడు. లంక మీ పొలం ఉంది, ఏమవుతుంది? ఇప్పుడు పొలం ఎందుకు కొనుక్కోవాల్సి వచ్చుంటే పొలంలో ఏముంది? మైన్ ఉంది, ఖని ఉంది. ఆ ఖని ఉంది. లంక బిందెలు అంటే ఎత్తుకుని రాత్రి మెత్తగా బత్త లేకుండా లేసుకొని పోతాడు. అవునా? కానీ ధనం ఉంది అని చూసి అరే బంగారు ఉందిరా, ఇక్కడ బంగారు ధనం ఉందిరా, వెరీ గుడ్ అని చెప్పి చిన్నగా దాచిపెడతాడు. దాచిపెట్టి సౌకర్యం పడతాడు. ఈయన పోతాడు. దాచిపెట్టి ఏం చేస్తాడు? ఫస్ట్ సంతోషపడతాడు. అందరి చేత హల్లెలూయా. దేవుని రాజ్యం ఎట్టుంది? పొలములో దాచిపెట్టిన ధనము వలె ఉంది. దాన్ని చూసి వాడు సంతోషముగా వెళ్ళి వానికున్న ఆస్తి అంతా అమ్ముకున్నట్టు. వాడు ఆస్తి అమ్ముకుడు. అక్క నా సైకిల్ తీసుకో, అప్పుడు సైకిల్ వెళ్ళే, నాది మంచం తీసుకో, నాది పొలం తీసుకో, నాది ఇంకొక ఇల్లు తీసుకో, నాది ఇంట్లో అన్ని అమ్ముతున్నాడు. ఏంది మనిషి అన్ని అమ్ముతున్నాడు? లేదు నాయన, ఏం చేస్తావు? అమ్ముకొని ఏదైనా పొలం తీసుకుంటే బతుకుతా అని చెప్పి అన్ని అమ్ముతున్నాడు. అందరు విచిత్రమవుతాడు. ఏంది మనిషి అన్ని అమ్ముతున్నాడు? ఏంది అన్ని అమ్మిపోతాడు? ఎందుకోసం అమ్ముతాడు? పొలంలో ఏం దొరికింది? ధనం ఉంది. ఆ ధనం ఆయనకి ఏం పుట్టించింది? అంటే దేవుని రాజ్యముకు సువార్త అంటే ఏం తెలుసా? మంచి వార్త. ఇది అర్థమైందా? సువార్త అంటే అది కాదండి. దేవదాసు అన్న సాటించేది సువార్త కాదది. అది అభివృద్ధి దొరుకుతుంది, మీకు డబ్బు దొరుకుతుంది, మీకు ఆస్తి దొరుకుతుంది, మీరు సంతోషంగా ఉంటారు. ఈ లోకంలో సంతోషం లేదన్నా, అంత దుఃఖమే. చచ్చిపోయిన తర్వాత స్వర్గంలో సంతోషం. హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత పరలోకం ఏమైనా పరదేశంలో ఏమైనా దుఃఖం ఉంది అమ్మా? మళ్ళీ అక్కడెందుకు సంతోషం? అవునా? అక్కడ ఆల్రెడీ సంతోషం ఉంది. కావాల్సినది ఎక్కడ మనకు? మీ దుఃఖ దినములు సమాప్తమాయం. ప్రైజ్ లార్డ్ జీసస్.
అప్పుడు ఇక్కడ ఈ పొలంలో చూసేందుకు ఈ బంగారు ఎంతమందికి బంగారం తెలుసు కదా? పొలంలో బంగారు దొరికితే ఎట్టుంటారు మా మీరు? హ్యాపీగా ఉంటే ఎట్టుంటారు? మామా బాగున్నావా? ఏంద్రా బో సంతోషుడు. ఇప్పుడు పాట పెట్టబడతారు మీరు. ఎల్లావలేదే ఆగుదు దేవా. ఏంది వీడు పిల్లోడు ఇప్పుడు అందరు పాట పాడుతుంటారు. ఎల్లావలేదే ఆగుదు దేవా. ఎందుకంటే వీళ్ళు రాజ్యం చూడలే, వాళ్ళు ధనము చూడలేదు. ధనము చూసినోడికి ఆ సుఖం అనేది తెలుసు. ఈడు వస్తాడు సంతోషంగా వచ్చాడు, ఎగురు ఆడుకోవడం ఏదైనా ఇక్కడ పొలంలో ఎప్పుడు వచ్చినా టైర్డ్ అయినటువంటి వీడు చూసి వీడు పొలంలో దున్నుకొని వచ్చాడు, ఏంది వీడు ఇంత సంతోషపడుతున్నాడు. మళ్ళీ అమ్మేటప్పుడు దుఃఖంతో అమ్మటం, మళ్ళీ అన్ని సంతోషంగా అమ్ముతాడు. ఏం చేస్తాడు? ఇంకోండి ఆస్తి వీస్తి అన్ని అన్ని ఏం కావాల తనకున్న సమస్తము నమ్మిండంట. ఫస్ట్ ఏం చేసిండు? చూసిన ధనం ఏం చేసిండు? నన్ను అక్కడ చూడండి, అది చూసి చెప్పండి. హల్లెలూయా. చూసిన ధనం కుల్లా పెట్టించిండా? దాచి పెట్టించిండు. మనం ఎంత హుషారు ఉండాలి కదా. హల్లెలూయా. టక్క నోటు కనపడినది, పైన కనపడి మంచం మీద ఉన్నది, టక్కుని తీసి మంచం కింద ఎత్తేసి. ఎందుకంటే ఆయన మళ్ళీ చూస్తే మళ్ళీ తీసిపోతాడు. ఆయన ఎప్పుడు చూసింటారు ఆయన. హల్లెలూయా. టక్కుని తీసి ఇంకా ఆయన పోయేదాకా చూస్తుంటారు. ఎత్తుకుంటాను డబ్బులు డబ్బులు ఏడున్నాయి ఎవరు తెలుసు? ఏం దొంగదనే నేను నన్నట్టు కొడుతున్నావు. మళ్ళీ ఉల్టా రుబాబు. మళ్ళీ అక్కడ ఏమైందంటే పొలము లోపల ధనమున్నది, ధనమును దాచిపెట్టి లెవెల్గా పెట్టించుడు. వచ్చి మొదట ఏం చేసిండు? ఆ సంతోషం, ఆ ఆనందం ఏం చూసిండు ఆయన? పొలంలో ఏం చూసిండు? ధనం అంటే ఏంది? దేవుని రాజ్యం. ఆ ధనం చూసి కానీ ఏమనిపించింది తెలుసా? ఇంకా నేను జీవితకాలం అంతా ఎట్టుంటక్క సుఖంగా ఉంటా, సంతోషంగా ఉంటా. ఎవరికాడ అడుక్కుండేది వద్దు. ఇంతేనా? హలో ఇంతేనా? ఎవరింట్లో దొంగతనం చేసేది వద్దు. నాకు 10 ఆజ్ఞలు నేను అనుసరించవచ్చు. అర్థమవుతుంది ఇప్పుడు? దేవుడు 10 ఆజ్ఞలు నేను అనుసరించు, నాకు ఏ కొరత ఉండదు, నా పిల్లలకు కొరత ఉండదు, నా జీవితకాలం అంతా నేను సుఖంగా, నా పిల్లల వరకు నాకు ఏ కొరత ఉండదు. ఈ ధనముతో నేను వ్యాపారం చేసుకుంటా, నేను పెద్ద వ్యాపారస్తుని అవుతా, అందరికీ నేను సహాయం చేస్తా, అందరికీ దానం చేసేలాగుంటా. నేను ఎవరికాడ భిక్షం వేడను. హల్లెలూయా. నా వాక్యం విని దాని ప్రకారం నడిచినడు అప్పులు తీసుకోడు కానీ అప్పులు ఇస్తాడని. నా దేశంలో నా రాజ్యంలో ఒక్కడో బీదోడు ఉండడు. యాడుందక్క ఇది? చూపించిన కదా రోజు, ఆ రోజు చూపించిన అన్న. ఆ రోజు ఇప్పుడే బతికుంటుంది. పొద్దున్న తిన్నది బతికలేదు మాకు, కానీ ఊరు సోడీలు మాత్రం కరెక్ట్ బతికుంటాము. నువ్వు ఏమన్నా చెప్పంట. 30 ఏళ్ళ జరిగిన సంగతి ఇప్పుడు చెప్పబట్టే పూరా పిక్చర్ నీ కంటి ముందు తెచ్చిపడతా. జీసస్ అందరు చదువు. హల్లెలూయా. సో ఇప్పుడు ఏమైంది? ఈ సంతోషంలో ఈ ఆనందం చూసి తనకున్నది ఏమో చేసిండు? అంతా అమ్మేసిండు. అన్నప్పుడు అర్థమైంది, ఇంట్లో ఉండేటి అన్ని సమస్తం అమ్మేసి ఇంకా బేరం ఆడుతుంది. ఎవరితోటి? ఆ పొలమునికి అన్యాయం చేయలేదండి. చాలా జాగ్రత్త అంటారు. పొలమునికి దాచిండు కానీ ఆయన పొలం రేటు మాత్రం ఇచ్చిండు. సార్ నీ పొలం నేను కొరకు. ఏది రా పొలం? షాన్ రేటు ఉందిరా. సార్ ఎంత చెప్పండి సార్ చెప్పండి సార్ అని చేసిన కరెక్ట్ డబ్బులన్నీ జమ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎంత రేటు ఉంది అనేది ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆ రేటుకి అమ్ముడుపోతే ఆ రేటుకి ఎంతవరకు అయితే అంతవరకు డబ్బులు ఆయన అమ్మి అన్ని డబ్బులు జమ చేసుకొని బేరం ఆడుతున్నాడు. ఎవరితో ఆడుతున్నాడు? పొలము ఏనంటారు తెలుగునలే, ఇంగ్లీష్లో అంటారు ఆయన. ఆ పొలము యజమానుడు. ఫీమేల్ తీసేసినావా? ఓకే, యజమానుడు. అందరికి చదవలే. ఆ పొలం యజమానుడు కూడా బేరం ఆడుతున్నాడు. బేరం ఆడుతా ఏమైందంటే ఆయన నా పొలం ఎంత అయితే చూడన్నా. సరే అన్న, చాలా అయిందన్నా, ఒకరో తక్కువ చేయన్నా. ఏదన్నా నేను నీ పొలంలో ఇన్ని సంవత్సరం పనిచేసాను కదన్నా, ఆ ఒక్క ముక్క ఇచ్చేసన్నా. 1 ఎకరా ఉంటుంది, ఆ ఒక్క ముక్క ఇచ్చేసాను. నేను బతుక్కుంటే ఎట్టయినా నేను ఇన్ని సంవత్సరం పనిచేసాను. సరే నీకు అంత ఏం ఇంత లేదు, 10 రూపాయలు, 10,000 అంటే లేదు, 10 లక్షలు, 10 లక్షలు లేదు, అయ్యా 5 లక్షలు ఇస్తారు. 5 లక్షలు బేరమాడి ఆ పొలంకు డబ్బులు ఇచ్చిండు. డబ్బులు ఇచ్చి ఆ పొలమును నా ప్రియులారా, ఆ పొలమును అమ్మి తనకున్న సంపత్తును సమస్తమును అమ్మి ఆ పొలమును అమ్మి తన పిల్లల కోసం, తన భార్య కోసం సంపాదించిండు ఆయన. హల్లెలూయా.
కానీ పిల్లలు భార్య ఏమన్నా కష్టపడినారు దాంట్లో? అందరికి శబ్దం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మేము పోగొట్టుకున్న ఆ ధనమును యేసుక్రీస్తు శిలువలో వెల చెల్లించి మరి తిరిగి ఆ రాజ్య సుఖమును, ఆ రాజ్య నీతిని, ఆ రాజ్య ఆనందమును, ఆ రాజ్య నెమ్మదిని, ఆ రాజ్య సమృద్ధిని, ఆ రాజ్య ఆరోగ్యమును తిరిగి మాకు కొని ఇచ్చెను. అందరి సభ్యులు దేవుని కోసం. ఇప్పుడు ఆ రాజ్యం అనేదాన్ని, ఆ రాజ్యమును మేము పోగొట్టుకొని పాడైపోతున్నాం కాబట్టి ఆ రాజ్యము మన కొరకు, ఆ దాచబడిన రాజ్యము మనకి ఇచ్చేదానికి అని వచ్చింది. అందరు చదువు. అందుకంటాడు, ఇదిగో రాజ్యం ఏడుంది? హలో, దేవుని రాజ్యం ఏడుంది? నీ సమీపములో ఉంది, మారు మనసు పొందు, దాంట్లో చేరు అని చదువుకుందాం. ఇంకా నెక్స్ట్ మార్కు సువార్త 1వ అధ్యాయము. ఎందుకంటే పరలోక రాజ్యం అంటే ఏం చేసిన పరదేశిని చూపిస్తున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. చాలా జాగ్రత్త తింటారు. ఏమైంది? కాలము పరిపూర్ణమైంది కాబట్టి. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చిండు. ఏం తీసుకొని వచ్చిండు ఆయన? దేవుని రాజ్య సువార్తను తీసుకొని వచ్చిండు. మాకు మతం కాదండి. ఏం తీసుకొచ్చిండు? మతం కాదు, మనకు రాజ్య. చెప్పండి, చదువు. కాలం సంపూర్ణమైన తర్వాత దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. ఏంది? దేవుని రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొంది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పాను. కాలం సంపూర్ణమైందనడా. మనోళ్ళు ఏమనుకుంటూ తెలుసా? రాజ్యం అంటే రెండో రాకడ అనుకున్నారు. హలో హలో, రాజ్యం అంటే రెండో రాకడం లేదు. లేదు, ఆయన మొదటి రాకనే రాజు రాజ్యమును తీసుకొచ్చాడు. హలో, అందరు చదవం. రాజ్యం అంటే, పరలోక రాజ్యం అంటే రెండో రాకడ కాదు, మొదటి రాక రాజ్యమును, పరలోక రాజ్యమును ఆయన మన కోసం తీసుకొచ్చింది లోకంలో. అందరు చదవం. ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు? ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు వెరీ గుడ్, రియల్లీ షీఈస్ ప్రాంప్ట్. ఇప్పుడు రాజ్యం అనేది, పరలోక రాజ్యం అనేది, రెండో రాకడ అనేది వేరండి. రెండో రాకలో ఆయన వాస్తవికంగా వస్తాడు. కానీ పరలోక ఇప్పుడున్న రాజ్యము వాస్తవికమైన రాజ్యం కాదు, కన్నికి కనపడే రాజ్యం కాదు, కన్నుకు కనపడని రాజ్యం మన మధ్యలో ఉంది. ఆ రాజ్యంను తీసుకొచ్చిన వారు యేసు ప్రభు. యేసు ప్రభు వచ్చిన తర్వాత నుంచి ఏం సాటింపబడుతుంది? ధర్మశాస్త్రము, ప్రవాదనలు మాత్రం కాదు, దేవుని రాజ్యం సాటింపబడుతుంది. ఎప్పటి నుంచి? యోహాను స్నానికు నుంచి ఇప్పుడుకి దేవుని రాజ్యం సాటింపబడుతుంది. ప్రైజ్ లార్డ్ జీసస్. ఆయన ఈ లోకంకు వచ్చినప్పుడు ఆయన వచ్చిందే, ఆయన పరలోక రాజ్యమును తీసుకొచ్చిన పరలోక రాజు మనకై వచ్చింది ఈ లోకంలో. ఇస్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్స్? ఇప్పుడు తీసుకొని వస్తా. చాలా మంచి మాట అన్నారు. ఇప్పుడు రాజ్యమును చూసిన వాడు వానికి ఏం సంతోషం ఉంది? ఇప్పుడు ఆ రాజ్యం ఎట్టడిది? ధనం అన్నాడు. ధనం అన్న తర్వాత దాంట్లో ఏం కనపడుతుంది? మాకు ధనం ఏం కనపడుతుంది? నెమ్మది, సుఖం, ఇంకా దొంగతనం లేదు. 10 ఆజ్ఞలు వచ్చేస్తుంది. వేరే సొత్తు ఆశిస్తావా? ఇప్పుడు నా కాడ ఐఫోన్ ఉందంటే ఇంకొక ఆండ్రాయిడ్ ఫోన్ పడితే చూస్తాను, పాప తీసుకొస్తా దేరే అంటావు. మన కాడ కీప్యాడ్ ఉందంటే ఆడ ఓల్డ్ ఆండ్రాయిడ్ ఫోన్ పడినా కానీ మెత్తగా ఎత్తుకొని పోతారు. అవునా? లేదు, ధనము దేవుడు ధనం ఇచ్చేదని కాదు. హలో, ధనం ఇచ్చేది ఎందుకంటే నువ్వు దొంగతనం చేయకూడదని. హల్లెలూయా. 10 ఆజ్ఞలు ఎట్లా అనుసరిస్తాను. హల్లెలూయా. అందరూ కాబట్టి ఇప్పుడు ఈ లోక బతుకు దినములు కూడా సుఖము, క్షేమం. అందరిని బట్టి ఇప్పుడు రాజ్యం ఎట్ట వచ్చింది అనేది మీకు కావాలి అన్నప్పుడు మన యేసు రాజు అయి పుట్టిండా? అవునా? ఈ రాజ్యం ఎప్పుడు వచ్చింది? ఈ రాజ్యం ఇది మొదటి రాకని ఎంతమంది? రెండో రాక విషయం భయపడతారు. నాయన, మొదటి రాక విషయం ఇంకా తెలుసుకోలేదు మా జనము. ఏం తెలుసుకోలేదు? మొదటి రాక విషయం తెలుసుకోలేదు. ఎందుకంటే మొదటి రాకలో చాలా స్పష్టంగా రాబడింది, ఒక రాజ్యం రాబోతుంది, ఆ రాజ్యంకి ఒక రాజు పుట్టబోతున్నాడు. ఎక్కడ విన్నామా? నేను చాలా మంది క్రిస్మస్ పండుగ చాలా మంటాడు మాట. ఆ వాక్యంలోకి మంచి పని చేసిన క్వశ్చన్ అడిగిండు. నెక్స్ట్ వి గో టు ద 9:6. యెషయా ప్రవచన పుస్తక, యెషయా ప్రవాది పుస్తకము 9వ అధ్యాయం 6వ వచనం. దయచేసి చాలా మంచి క్వశ్చన్ అడిగాడు. వెరీ గుడ్, ఎక్సలెంట్. సిస్టర్, మీరు కరెక్ట్గా వస్తూ ఉండండి. మీ మూలకంగా మేము ఎంతో మంది కొత్త కార్యాలు నేర్పినట్టున్నాం. అందరు సీఎండి బైబిల్లో.
ఏలయనగా మనకొక శిశువు పుట్టెను. యెషయా ప్రవాది పుస్తకము 9:6 రాయబడింది. చదవండమ్మా. ఏలయనగా మనకొక శిష్యుడు పుట్టెను, మనకేం అనుగ్రహింపబడెను? కుమారుడు అనుగ్రహింపబడెను. ఏమండి, అండర్లైన్ చేసుకోండి. ఇంగ్లీష్ బైబిల్ చేయండి బ్రదర్. టేక్ అవుట్ ది ఇంగ్లీష్ బైబిల్. ఐ విల్ టెల్ టు రీడ్ సమ్ పాయింట్స్. ఆయన భుజము మీద ఏముంది? ఆయన భుజం మీద నీ దాంట్లో ఏముంది బ్రదర్? గవర్నమెంట్ ఈజ్ అపాన్ హిస్ షోల్డర్. ఏముంది? బైబిల్ చదివేటోళ్ళు రాజకీయం మాట్లాడకూడదండి. హలో, మా బైబిల్ అంతా రాజ్యం అండి, రాజకీయమే. హల్లెలూయా. ఆయన భుజం మీద ఏముంటది? ఒక శిష్యుడు మీకు అనుగ్రహింపబడుతుడు. ఆయన పుట్టెను, ఆయన పుట్టి మీకు అనుగ్రహింపబడుతుడు. ఆయన భుజం మీద ఏముంటది? రాజ్యభారం ఉంటది. దయచేసి వినుకుంటా పోండి. కంటిన్యూ. నెక్స్ట్. ఆయన పేరేంది? ఆ రాజు పేరేంది? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఏమిటువంటి దేవుడు? యెహోవా విట్నెస్లకు చెప్పండి, యేసు దేవుడు అని ఆడుందని అడుగుతారు. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. లేదు, ఆ పాత నిబంధనలో యెహోవా తండ్రి, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కుమారుడు. హలో, పాత నిబంధనలో యెహోవానే, కొత్త నిబంధనలో ఉండే యేసుక్రీస్తు అనే యెహోవాని. ప్రైజ్ లార్డ్ జీసస్. అందరు చదవాలి. నెక్స్ట్. ఆయన ఎటువంటి? సమాధానకర్త అయిన అధిపతి. అంతకే మేము ఏడుస్తాం మన వాళ్ళు చదివేటప్పుడు. అవునా? అంతకే ఏడుస్తాం కదా. చాలా మంది విన్నారు కదా. దాని తర్వాత ఉంది నిజమైన పండగ. ఇది మొదలుకొని అనిచి ఈ క్రీస్తు ఎప్పుడైతే పుడతాడో అది ఏమైతుంది? ఆరంభం. అందరికి చదువు. ఆరంభం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి. ఏమిటికి వృద్ధియు? ఆ రాజ్యముకు, ఆ గవర్నమెంట్ కు ఏం కలుగుటకు? వృద్ధి క్షేమం. అక్క, వృద్ధి అభివృద్ధి వాక్యం వినకూడదక్క. అభివృద్ధి ఇది ప్రాస్పెరిటీ వాక్యం అక్క. మారు మనసు అంటే నిజమని అదే. దానికి ఏది? రాజ్యంకు వృద్ధియు మళ్ళీ క్షేమం అంటే ఏందండి? సుఖము. దానికి వృద్ధియు క్షేమం ఉంది ఆ రాజ్యంలో. సిస్టర్, యేసుక్రీస్తు పుట్టుకల ఉందా లేదా? ఈ రాజ్యమే వాడు చూసి దేవుడు పొలములో దాచబడిన నిధి, ధనం. చదవండమ్మా. వెరీ గుడ్. ఏం కలుగుతుంది ఆ రాజ్యంలో? క్షేమం లేదక్క. మనకు సుఖం లేదక్క. ఈ లోకంలో మనకు క్షేమాలు లేవక్క. కరెక్ట్ అక్క? అక్క, బైబిల్ చూపిండి ఎక్కడి నుంచైనా. అందరు చదవలేలుయా. మనకు క్షేమము కలుగుటకు సర్వకాలము. సర్వకాలం అంటే సదాకాలము దావీదు సింహాసనముకు రాజ్యమును నియమించును. ఆ రాజ్యం ఎట్లా నడుస్తుందంట? నీతి న్యాయముల వలన. అన్యాయంగా జరగదు. ఆ రాజ్యంలో అన్యాయం జరగదు. నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు. ఎవరండి? మొదటి రాక యేసుక్రీస్తు విషయం మాట్లాడుతున్నాడా? ఆ పుట్టిన పాప విషయం మాట్లాడుతున్నాడా? ఆయన ఏమైతాడు? సింహాసనాసీనుడై ఏం పరిపాలన చేస్తాడు? రాజ్య పరిపాలన. ఇప్పుడు ఇంగ్లీష్ లో చదువుతాడు మావాడు. 6వ వచనం నానా. సి 6వ వచనం 7వ వచనం. అండ్ ఆఫ్ ద ఇంక్రీజ్ ఆఫ్ హిస్ గవర్నమెంట్. ఏంది? ఇంక్రీజ్ ఆఫ్ హిస్ గవర్నమెంట్ అండ్ పీస్. సమాధానం. క్షేమం అంటే ఏంది? సమాధానం. అందరు చెబుదాం వల్ల సమాధానం. క్షేమం అంటే సమాధానం. ఆ రాజ్యంలో ఏముంటది? సమాధానం. దేవుని బిడ్డలారా, ఆ రాజ్యపు రాజు మన దేవుడు, సమాధానం ప్రభు. ఇప్పుడు ఆ సమాధానం నెక్స్ట్ కంటిన్యూ చేయండి అమ్మా. 7. అప్పుడు ఏమంటే? ఇది సేనాధీశ్వరుడైన ప్రభు. కడిమి మాట్లాడదాం దయమాడి. కడిమి మాట దయమాడి. థ్యాంక్ యూ జీసస్. మొత్తం సర్వదే మాత ఆ పాయింట్ మాత్రం. రాజ్య పరిపాలన ಮಾಡ್ತಾನೆ. సైన్యములకు అధిపతి యెహోవా. ఎవరు నెరవేరుస్తాడు ఇది? సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆసక్తి కలిగి, పరాక్రమము కలిగి. ఆసక్తి కలిగి ఉంది తెలుగులో. ఇంగ్లీష్ లో జీల్ అని. ఏమంటే? జీల్. జీల్ అంటే వైరాగ్యమును కలిగి ఏమిటి నెరవేర్చుడు? ఈ పాప జన్మించుతుంది అన్నప్పుడు ఏంది? యేసుక్రీస్తు పుట్టిన నుంచి ఏమి స్టార్ట్ అవుతుంది సిస్టర్? రాజు పుట్టిండు కాబట్టి రాజ్యం స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి అప్పటి నుంచి గవర్నమెంట్ స్టార్ట్ అయింది. ఇది క్లియర్? లేదక్క, సిలువ ఎత్తుకోవాలి యేసుక్రీస్తు వచ్చే. ఏంది? వాక్యము. బైబిల్ ట్రైనింగ్ లేకుండా ఏం లేకుండా దయచేసి బైబిల్ ట్రైనింగ్ ఉన్నోళ్ళు కూడా చెప్పడం లే మనకు. నాకు మంచి మంచి సేవకులు దొరికిండ్రు. నాకు మంచి మంచి బోధకులు దొరికిండ్రు. కాబట్టి నేను అదృష్టవంతుని, మీరు కూడా ధనిలే. ఇది క్లియర్?
ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇలా న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ కదా ఇది, ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో కనపడాలి కదా ఇది. ఇదే రాజ్యము ఏడ కనపడాలా? యేసుక్రీస్తు పుట్టక కాడ కనపడాలి కదా మనకు, అవునా? ఓకే, ప్రైజ్ లార్డ్. లూకాసు సువార్త 2వ అధ్యాయం తీయండి. ఈ రాజ్యం యానించి ఆరంభమైంది, ఆయన జన్మంతో ఆరంభమైంది. అందుకు నా ప్రియులారా, సహోదరులారా, మొదటి రాక విషయం మొదట తెలుసుకోకుండా రెండో రాకడ విషయం ఎందుకు మొత్తుకుంటున్నాం మనము? ಎರಡೊತ್ತಾ ನಾ ಹೇಳ್ತೀನಿ ನೋಡಿ, తగిరిపోయి. వెరీ గుడ్. లూకాసు వార్త 2వ అధ్యాయము దాంట్లో ఉంది. ఆ దేవదూత చెప్తుంది, ఏమని చెప్తుంది తెలుసా? ఆ దూతలు తమ ఎద్దు నుండి ಓದಿ ನೋಡ್ರಿ, ನಾನು ಹೇಳ್ತೇನೆ. ಆಯ್ತು, ನಾ ಹೇಳ್ತೀನಿ ತಿಕ್ಕಳಿ 14 ಇಲ್ಲ ಅದು, ನಾ ಹೇಳ್ತೀನಿ. ఇప్పుడు ఎల్లోడి జాగ్రత్త కేಳ್తుంది, జాగ్రత్త. ఇది దేవదూత వచ్చి 30వ వచనం, 2వ అధ్యాయం 1వ అధ్యాయం 30వ వచనం, క్షమించండి, 1వ అధ్యాయం 30వ వచనం. ఏ దావీదు సింహాసనం మేము సదినం చూడు, అక్కడ దూత వచ్చి మరియా భయపడకుము, దేవుని వలన నువ్వు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టును. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడని ఉన్నదా లేదా బైబిల్లో? గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడని ఎంచబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు ఆ సింహాసనం వచ్చిందా లేదా? సింహాసనమును ఆయనకిచ్చును. ముందు ఆయన ఆడ పోయిందమ్మా, మెయిన్ పోయింది ఆడ, కింగ్ జేమ్స్ అతను ఆయన రాజ్యముకు పుట్టినవులు. యేసు మొదటిగా ఆయన మొదటి రాకనే రాజ్యం ఆరంభమైందండి. రెండో రాకడ వచ్చేది అది వేరే. హల్లెలూయా. మొదటి రాక, మొదటి పుట్టుక, ఆయన రాజుగా పుట్టిండు, రాజ్యం ఆ నుంచి ఆరంభమైంది. ఆ రాజ్యము వృద్ధి చెందుతుందంట. ఏం చెందుతుంది? వృద్ధి చెందుతుంది. ఆ రాజ్యంలో క్షేమము. ఇది అండి దేవుని రాజ్యం అంటే. లేదక్క, ఒక అన్యురాలు పాప, అన్యురాలు చర్చికి పోతే ఆమె భయపడినది. ఆమె ఏం చర్చికి పోతే కష్టాలు మోసుకున్నాయి అన్నారు. యేసుని వెంబడించిందంటే సుఖం లేదు, సుఖం ఉండదు. యేసుని వెంబడించిందంటే ఉంటుంది. ముఖంలో ఏం ఇంప్రెషన్, అది సుఖం లేదు. ఏది ఇవ చూస్తుంది. మళ్ళీ ఏంటి అంటే యేసుని వెంబడించాలంటే నీ శిలువను ఎత్తుకొని ఉన్నాడు సాలి. ఏంది ఎత్తుకున్నాడు సాలి? శిలువను ఎత్తుకున్నాడు. ఇంట్లో ఒక శిలువ, మా అత్తగారు ఒక శిలువ, నా భర్త మరి పెద్ద శిలువ, నా కోడలు మళ్ళీ ఒక శిలువ, మళ్ళీ ఈడి చర్చికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక శిలువనా? అమ్మాయి ప్రార్థనే వద్దని కొంతమంది ఇచ్చిపెట్టిపోతారు. అందరి చేద్దాం హల్లెలూయా. అందుకే కొంతమంది ప్రార్థన రాని భయపడుతుంటారు. ప్రైజ్ లార్డ్ జీసస్. అందరి చేద్దాం హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు వాక్యం అంత స్పష్టంగా ఉంది. మొదటి రాక, ఆయన రాక ఏముంది కదా, ఆయన రాక 4000 సంవత్సరం సాధింపబడుతుంది. ఆ మొదటి రాక విషయమే తెలుసుకోలేదు మేము. ఆయన రాకనే రాజయోగం అది. హల్లెలూయా. రాజుడు జన్మించిండండి. ఇంకా లోకములో ఎన్ని ప్రభుత్వాలు రాని పోని, ఆయన రాజ్యంకి ఏం లేదు, అంత్యం లేదు. ఆ రాజ్యం నీతి న్యాయములతో ఏలబడుతుంది. అదే రాజ్యం యేసుక్రీస్తు మాకు సాధించింది. ఇది క్లియర్. ఇదిగో దేవుని రాజ్యం నీ సమీపంలో ఉంది అన్నాడు. యాడుంది? యేసు యాడున్నాడు? రాజు యాడున్నాడు? మళ్ళీ సమీపంలో ఉంటే నువ్వు నమ్మే రాజ్యంలో రావు కదా. ఆ రాజును ఎప్పుడైతే నువ్వు ప్రభువుని ఒప్పుకుంటావో ఆ రాజ్యంకు నువ్వు వారసుడు అవుతావు, ఆ రాజ్యంకు నువ్వు పౌరుడు అవుతావు. ఎంతమందికి అర్థమైంది రాజ్యం అంటే? అందుకు యేసుక్రీస్తు సాటించింది మతం కాదు, ఆయన సాటించింది దేవుని రాజ్యం. అందరు చెప్పు దేవుని రాజ్యం. ఇంకా క్లారిటీగా చెప్పండి, దేవుని ప్రభుత్వమును సాటించిండు ఆయన. అందరు చదవలే. సాటించింది అంతేకాదు, సాబితు చేసిండు ఆయన. ఏం చేసిండు ఆయన? సాబితు చేసి, తెలుగులో ఏమంటే దాన్ని సాబితు, రుజుపరిచిండా? రుజుపరిచిండు. ప్రూఫ్ ಮಾಡಿದ. ప్రూవ్ చేసింది ఏమంటే తెలుగులో? రుజుపరిచిండు, సాబితు చేసిండు, ప్రూవ్ చేసిండు ఆయన. ఇంగ్లీష్లో చెప్తే అందరికి అర్థమవుతుంది. హల్లెలూయా. ఇదిగో దేవుని రాజ్యం ఇక్కడ ఉండదు అని చెప్పి. అందుకని ఇదిగో దేవుని రాజ్యం సమీపంలో ఉంది. మారు మనసు పొందండి, రాజ్యం సమీపంలో ఉంది. వాళ్ళకి అర్థం కాదు రాజు ముందే నిల్వన్నాడని. బైబిల్ చదివిన ఇప్పుడు ఏ యెషయా ప్రవచనంలో రాయబడింది? ఆ యెషయా ప్రవచన పుస్తకం ప్రకారంగా అక్కడ మేము చూసినాము. ఆ రాజ్యంకి ఏం లేదు,
ఆ రాజ్యం ఏమిటితో ఆరంభమవుతుంది? అభివృద్ధితో, క్షేమముతో, నీతి న్యాయములతో ఏలబడుతుంది. ఆ రాజ్యం అంత్యం లేదని రాయబడిందా పాత నిబంధనలో? అదే రాజ్యం విషయం ఎవరు చెప్తుండ్రు? పరలోక దూత చెప్పింది. దేవదాస్ అన్న కదక్క అన్న, దేవదాస్ విడిచిపెట్టండి, దేవదాస్ అన్న కదక్క. ప్రైస్ లార్డ్ జీసస్. భూలోకం అంతా అగ్గిపడ్డా కానీ విడిచిపెట్టండి. హల్లెలూయా. ప్రైస్ లార్డ్ జీసస్. గంభీరమైన హల్లెలూయా. ఎంత డిస్టర్బ్ అయిపోతుంది, ఎందుకంటే దేవుని రాజ్య సువార్త ఇది. ఎంతమందికి అర్థమైంది? ఏమో మేము మా దిక్కు అన్న ఉంది అనుకుంటున్నాం. లేదు, క్లియర్ అయింది సిస్టర్. ఇది రాజ్యం. ఎందుకంటే ఇప్పుడు రాజ్యం తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది? అబ్బా రాజ్యం ఎంత సుఖం ఉంది మాకు. ఇప్పుడు రాజ్యం విషయం ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఒక మనిషి దొరికింది నాకు. ఏంటంటరా పెట్టాడుదంటే శివుడు 3వ 4వ వచ్చినట్టే ఒక మనిషి దొరికింటే అందరి చెవులు చాలా సార్ వెరీ గుడ్, అందరు చదవాలి. ఏం చేస్తావు? అందరినీ పట్టుకొని రావాల్సి వస్తుంది. నేను మనిషి దొరికి ఒక విచిత్రమైన సంగతి చెప్పాడు. అప్పుడు నాకు రాజ్యం మతికి వచ్చింది. ఏందన్నా నాకేమన్నా బాగుండా నేను అన్నాడు. ఏంటంటే ఏమో నేను అంతా ఆంధ్రప్రదేశ్లో నా ఆధార్ కార్డు చేయించినాడు. ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు ఎందుకనంట? ఆంధ్ర రాజ్యంలో ఆధార్ కార్డు చెప్పించిన, ఆంధ్ర రాజ్యంది రేషన్ కార్డు చెప్పించిన, ఆయన ఎలక్షన్ కార్డు చెప్పించిన, నా భార్యది నాది. ఏందయ్యా ఎట్టు అంటే ఇంకా వయసు ఏంది కదా అన్నాడు. కాదు ఏంది చెప్పంటే 4,000 ఆడ 8,000 ఇంటి యజమానికి 4,000, మళ్ళీ వయసు నెలకు 3,000. 3,000 వయసు నెలకు 7,000 దొరుకుతుంది ఆ రాజ్యంలో. ఏ రాజ్యంలో? ఆంధ్ర రాజ్యంలో. అప్పుడు ఆంధ్ర రాజ్య సువార్త ఎవరున్నారు? కర్ణాటక రాజ్యంలో ఉంటాడు. దీన్ని సువార్త అంటారండి. అర్థమైందా? వానికి ఏం తెలిసి అంటే ఇజ్ ఇట్ క్లియర్? ప్రాక్టికల్. ఇది అంతా అయింది కాదు, ఇది దేవుంది. ఇది ప్రైజ్ లార్డ్ జీసస్. ఎందుకంటే తలలోంచి వాషేలా కిడసన్నా అది యేసునామములో. ఆయన ముందు ఏం చెప్పకూడదు, పైగా వెనక చెప్పింది వినపడ్డది నాకు. ప్రైజ్ లార్డ్ జీసస్. అందరి చూద్దాం హల్లెలూయా. సో ఈ రాజ్యము అది ఏడేముంది ఈ రాజ్యంలో? ఏంది ఈ రాజ్యంలో? ఏంది? ఈయన 2,000 ఇచ్చాడు, ఆడ 4,000, 3,000 నా భార్యకు, నాకు 4,000, 7,000 అయింది. పిలిచినప్పుడు పోతా హెబ్బట్టేసి వచ్చా ఆంధ్రకు పోయి. మళ్ళీ ఈడ కాంట్రాక్టర్ చూస్తే ఆయన ఈడ కాంట్రాక్టర్ బిల్లులన్నీ కొడుకు పేరు మీద రిలీజ్ అవుతుంటాయి. ఈయన మాత్రం మాట చేసుకున్నాడు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఆయన ఏం ఆలోచన చేశాడంటే ఎప్పటికీ ఆగని ధనం అక్కడి నుంచి వస్తుంది. నేను చచ్చిపోయేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాజ్యంలో నాకు కూడుకు తక్కువ ఉండదు, నాకు కడుపుకు తక్కువ ఉండదు, నాకు బట్టకు తక్కువ ఉండదు. ఏమి తిందునా, ఏమి తాగుదునా, ఏమి ధరించుకుందునా, ఇక ముందు నేను చింతపడను. ఆ రాజ్యం నీతిని నేను ఎదుర్కొన్నా, అందుకు ఆంధ్ర రాజ్యంకు నేను పోయినా అన్నాడు. అదే రాజ్య విషయం యేసుక్రీస్తు సాటిస్తుడు. అదిగో రాజ్యం సమీపంలో ఉంది, రాజు నీ ముందే ఉన్నాడు. ఇదిగో మారు మనసు పొందు, ఆ రాజ్యంలో ప్రవేశించు. ఆ రాజ్యంలో నీతి న్యాయం తేలబడింది. ఏలబడిన రాజ్యంలో ఉన్నట్టయితే నీకు సుఖము, క్షేమము, సమృద్ధి, అభివృద్ధి, ఆరోగ్యం, సంవత్సరం. ఇప్పుడు చెప్పండి, ఆ రాజ్యంలో అందరూ వచ్చేందుకు ఇష్టం ఉందా? ఆమేన్. అందరూ చదవాలి. ఇప్పుడు ఆ రాజ్యంలో వచ్చినందుకు ఏ కేడు, ఏ అపాయము, ఏమీ లేదట. చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఫోర్స్ ఎట్టుంది? లప్పడాలకి ఇప్పుడు అయితే పూరా ముందు కత్తులు కటాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయింది వస్తారు. ఎందుకంటే అక్కడ శాంతత ఉంది వాళ్ళ ఇల్లు. ఒకరోజు పోతే నాకు ఆశ్చర్యమైంది అక్క. ఆంధ్రప్రదేశ్లో పాముల పల్లెటూరులో ఒక నీళ్ళది మంచిగా ఫిల్టర్ నీళ్ళది పెట్టిండు. చూసిన ఎందుకంటే మా మంత్రి నీళ్లు పెట్టించిండు. ఎందుకంటే మేమందరము ఏ రోగములు పడకూడదు, మేము ఆరోగ్యంగా ఉండాలి. నీళ్ళు తాగి ఆ రోగం అయితే మా మంత్రి ఆసుపత్రి పాలైతే సర్కారుకు ఏమవుతుంది? ప్రభుత్వంకు చాలా పాడైపోతుంది. అందుకు మా రాజు, మా ప్రభుత్వం ఏలే, మా మంత్రి మాకు మంచి నీళ్లు పెట్టిండు. ఇంకొకడు ఆయనకు హార్ట్ అటాక్ అయిందన్నా, ఏం ప్రాబ్లం లేదన్నా, మా ప్రభుత్వం మాకు ఆరోగ్య కార్డు ఉంది, ఎన్ని లక్షలు ఖర్చు అయినా కానీ మా ప్రభుత్వం వాళ్ళు ఖర్చు పెట్టి నన్ను బాగుపరుస్తారనే ధైర్యం ఉంది. నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు చేవిడిచి నన్ను, నా ప్రభుత్వం నాకు చేయుడిచదు. చింత యావత్తు ఆయన వినేయండి. ఎవరు వినా మన బైబిల్ చదివినప్పుడు చింత యావత్తు ఆయన వినండి. అందరు మొత్తుకొని చెప్పిన అందరూ చింత యావత్తు ఆయన వినొచ్చి మళ్ళీ దారి నా వెనక వస్తుంది, ఆయన వినొచ్చి దారి నా వెనక వస్తుంది. కానీ ఇప్పుడు అది తీసుకోండి, చింత యావత్తు నిన్ను ఏలే రాజు మీ నన్ను వేసినట్టయితే ఆయన నీ కోసం చింతిస్తాడు. ఆంధ్రప్రదేశ్ పెన్షన్ రావాలంటే
మీకు పెన్షన్ వెళ్తే మీరు చింత చేస్తారా? ఖాళీ 10వ తారీఖు వచ్చేది వెయిట్ చేస్తుంటారు మీరు అంతే. 1వ తారీఖులా? థ్యాంక్ యూ. 1వ తారీఖు అది కూడా ఏంటంటే ఈడ కాదు, ఆడపోయి నంబర్ తగిలి బింగర ఇంటికి వచ్చి ఏలు ముద్ర పెట్టి ఇచ్చిపోతాడు. ఆ రాజ్యంలో సుఖం ఉందిరా. అర్థమవుతుంది ఇప్పుడు? అంటే దేవుని రాజ్యంలో నేను ఎట్ట వర్ణించాలంటే వాస్తవికంగా చూపిస్తున్నా మీకు. అందరు చెప్దాం. అప్పుడు ఏమిలే ముద్రేసి అయిపోయా. ఆరోగ్య విషయం కూడా ఆ రాజు మమ్మల్ని చూసుకుంటున్నాడు. అవునా? ఇక్కడ కూడా అది రాపండి, నా రాజ్యములో క్షేమములు సమాధానం ఉంది. ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మీరు 1వ తారీఖు వచ్చి చింతపడుతున్నారు. 1వ తారీఖు డబ్బులు వచ్చాయి. ఏమొచ్చా మీకు? డబ్బులు వచ్చాయి. అప్పుడు మీకు ఏముంటుంది? సంతోషం. ఏముంటుంది? ఆ రాజ్యమును మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, పరలోక రాజ్యమును, మీకు జాబ్ విషయం చింత ఉండదు, మీకు డబ్బుల విషయం చింత ఉండదు, మీ భవిష్యం, మీ పిల్లల భవిష్యం. అక్క మా పిల్లల భవిష్యం పిల్లలు స్కూల్ పోయినా కానీ డబ్బులే. చూసినవా? ఎందుకు ఈ తీడికి వచ్చి అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నడురా పిల్లలు స్కూల్ పోయిన డబ్బులు అంటే అక్కడ వాళ్ళ మంత్రి వాళ్ళను కాపాడుతాడు, వాళ్ళు చూసుకుంటాడు. అందరికి చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఏం తిందమా, ఏం తాగదమా, ఎందుకు చింతించేది? ఆయన రాజ్యం, ఆయన నీతిని ఎత్తుకురమా. దొరికింది ఆయన రాజ్యం, ఆయన నీతి. ఈయన ఏం చేసిండు? ఆధార్ కార్డు తీసిపోయి ఆడబెట్టేసిండు. రేషన్ కార్డు అదే పెట్టాడు. భార్య పిల్లలు మీ బిడ్డ ఈయన బాబు కొడుకుల మీ రేషన్ కార్డు నా పేరు వద్దులా అని వాళ్ళ పేరు తీసుకొని పోయాడు. చాలా జాగ్రత్తగా ఉంటారు. నేను రాజ్యం విషయం మాట్లాడుతున్నా. హల్లెలూయా. రేషన్ కార్డ్, ఓటింగ్ కార్డ్, మళ్ళీ రేషన్ కార్డ్, ఆధార్ కార్డు. ఏనేం దొరుకుతా వాళ్ళకు అంతా. మళ్ళీ ఒకటిన్నారంటే ఆశ్చర్యపోయినా నేను. ఎవరో చచ్చిపోతే వాళ్ళకు కూడా డబ్బులు అంట. వాలంటీర్స్ వచ్చి మాకు సేవ చేస్తారు. ఇంత సుఖం ఆడున్న తర్వాత ఆడ రాజ్యం, ఆడ నీతి తెలిసింది కదా మాకు. ఇప్పుడు మాకేమనిపిస్తుంది? అక్కడికి పోవాలనిపించదు. అదే రకంగా అందరు చదువు. అదే రకంగా ఈ దేవుని రాజ్యం కూడా అటువంటి దానికంటే మేలు ఉండే రాజ్యం ఇది. ఒకసారి నీ గవర్నమెంట్ లేట్ కావచ్చు, 1వ తారీఖు 2వ తారీఖు రావచ్చు, కానీ నా పరలోక గవర్నమెంట్లో లేట్ కాదు. నువ్వు అడగక ముందు, నీ నోట్ల నుంచి పలుకు రాకముందు ఆయన నీకు కావాల్సిన అక్కరను తెచ్చి నీ ముందు పెట్టింటాడు. ఇదిరా దేవుని రాజ్యం అంటే. మొదటి రాకలు ఉండే రాజ్యం విషయం తెలుసుకుందాము. 2వ రాకడ నెక్స్ట్. అది మొదటి రాక విషయమే తెలియకుండా 2వ రాకడ విషయం భయపడుతున్నాడు. 2వ రాకడ గుడికి రండి పాడుతున్నాడు. మీరు ప్రార్థన బట్టి నరకని మాత్రం ఇది భయపిస్తుంది. మన సువార్త భయపించేది కాదు. మన సువార్త సంతోషపడితే ఆనందంతో సంతోషంగా వాళ్ళు భయం రావాలా. అన్నం పెడతా అంటే వస్తారు. కానీ నేను అన్నం పెట్టుకున్నాగానే జనం వస్తాడు ఇక్కడికి. నా ప్రార్థన ఏం తెలుసా? నేను ఎప్పుడన్నా నేనన్నా మన సంఘంకి వచ్చేటోళ్ళు అన్నం పెట్టేలాగా కావాలి నా సంఘం వాళ్ళు. లేదన్నా వాళ్ళందరూ గాడీలు పంపుతారు కదా, నా సంఘంకి వచ్చేటోళ్ళు గాడీలు కొనుక్కొని వాళ్ళ గాడీలలో కూర్చొని వస్తారు. ఏది మేలు? నేను అడుక్కుండేటోళ్ళు చేసేస్తారా? వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టినట్టు వాళ్ళందరూ ఎట్ట ఏమంటారు? వాళ్ళ అన్న ఏమి ఇచ్చాడో, ఏం బుద్ధి ఉంటుంది వాళ్ళకు? అడుక్కుంటే బుద్ధి ఉంటుంది. మళ్ళీ ఇచ్చింది కదా, తిన్నది కదా, ఏం పెట్టిండలే, చికెన్లో సరిగా లేదండి, మళ్ళీ పేరు పెట్టేస్తారు. పోయి ఆ ప్లేట్లో పెట్టిండు ఆయన. కొందరికి సాలేదు, కొందరు సాలేదు. అవునా? అందరికి చదవం లేదు. ఇజ్ ఇట్ క్లియర్? కానీ ఈ అన్నము, ఈ పరలోక రాజ్య అన్నం కోసం ఎంతమంది మీరు ఎంతో ఆసక్తితో వచ్చిందంటే ఇప్పుడు మీకు తెలిసిపోయింది. ఇది సత్య సువార్త ప్రకటించే దేవుని రాజ్యంతో నిండిన, వాక్యంతో నిండిన ఈ ఒక దేవుని రాజ్యం అని తెలిసిపోయింది మీకు. మనం సంఘంగా ఎత్తులాడది, మనం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ఎత్తులాడాలి. ఇలా ఏమన్నా తెలుసా? ఆ సంఘం వాళ్ళ జయజన అని చెప్పిండంట. హల్లెలూయా. ఆ సంఘం అయ్యో సంఘం అంటే ఆ సంఘం పోతే ఏమవుతుంది? నీకు రాజ్యం తెలిసిపోయింది. ఋషి మరిగిపోయినాను. అందరి చేతం వల్లే. గుడికి రానుడు కూడా గుడికి వచ్చాడు. అక్క నాకు అర్థం కావట్లేదని ఒక ఆమె అన్నది. వీళ్ళు ఎప్పుడు ప్రార్థన కూడా ఒక ఈ బాబు ఎప్పుడు ప్రార్థనడు అటువంటి వాడు అందరిని పిలుచుకొని వచ్చుంటే నాకు ఆశ్చర్యమైంది. అక్కడ ఏందో ఉంది, అక్కడ ఏంది లేదు. అక్కడ రాజ్యము, పరలోక రాజ్యం సాటింపబడుతుంది. కాబట్టి మీరందరూ ఆ రాజ్యంలోకి బలవంతంగా నొక్కి వస్తా ఉన్నారు. ఇప్పుడు లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఏముంది? జొర్రబడి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఏముంది? ఇదిగో స్నానికుడైన యోహాను వరకు ప్రవచనాలు, ధర్మశాస్త్రం ప్రకటింపబడుతున్నది. కానీ ఇప్పుడు నుండి ఆయన రాజ్య విషయం ప్రకటపడుతుంది. అందుని బట్టి ఆ రాజ్యంలో అనేకులు బలవంతంగా చొరబడుతుండ్రు.
హల్లెలూయా. లేదన్నా అన్నం కోసం ప్లేట్ల కోసం దొరబడుతున్నారు కాదు, ఇక్కడ రాజ్యం కోసం మనం దొరబడుతున్నాం. అందరికి చదువు హల్లెలూయా, గంభీర చదువు హల్లెలూయా. నిజమా లేదా? ఎంతమందికి రాజ్యం దొరికింది ఈరోజు? ఈయన్నే ఉండదు, మాకు తెలియదు రాజ్యం. అందుకు మతము కాదు, మా యేసయ్య సాటించింది పరలోక రాజ్యం. అందరికి చదవలే. ఇది ఈ సంఘములో మీకు రాజ్యం సాటింపబడుతుంది. అందుకు మనము సంఘాలు ఎదికిలాడేది కాదు, మనము సంఘాలు మారితే కాదు, మనం ఇండ్లు మారితే కాదు, మన మనసు మారాలి. యారాడ రాజ్యం ప్రకటింపబడుతుంది అది తెలుసుకోవాలి. అందుకబట్టి మీరందరూ ఆసక్తితో ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ రోజు నుండి మీ జీవితంలో రాజైన యేసయ్య మీకు ప్రభువు ఉన్నాడు. ఆ ప్రభు మీకు రాజు అయిన తర్వాత మీకు రోగం రాజు కాదు, శాపం రాజు కాదు, మీకు దరిద్రం రాజు కాదు. సుఖము, క్షేమము, సమృద్ధి, అభివృద్ధి సదాకాలము కలిగి ఉండని మీకు. అందరికి చదువు హల్లెలూయా. అందుకు ఆ రాజు నా తోడుండగా నాకే కీడు సంభవించాడు. అందరికి చదువు హల్లెలూయా. రోషాగ్నిగుండమైన నన్ను కాల్చలేదులే, నా యేసు నాతో నుండా నాకు భయము లేదులే. రోషాగ్నిగుండమైన నన్ను కాల్చలేదులే, నా యేసు నాతో నుండా నాకు భయము లేదులే. బలవంతుడా నా బలమా, బలవంతుడా నా బలమా, బహుప్రియుడా నా దైవమా, నా యేసు నాతో నుండా నాకు భయము లేదులే. నా రక్షకుడితో నేను ఆనందించి, నా యేసు నాతో నుండా నాకు భయము లేదులే. అందరూ చెప్తాం హల్లెలూయా, దేవునికి చెప్తాం హల్లెలూయా. రాజ్యంలో తెలుసుకున్న వాళ్ళందరూ సంతోషంగా చెప్తాం హల్లెలూయా. నాకు వెలుగు నిండి హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ జీసస్. సింహాల బోనైనా సంతోషముగా వెళ్ళి సజీవ సాక్షిగా నేను బయటికి వచ్చెను. సింహాల బోనైనా సంతోషముగా వెళ్ళి సజీవ సాక్షిగా నేను బయటికి వచ్చెను. బలవంతుడా నా బలమా, నా ధైర్యం. గట్టిగా చెప్పండి. బలవంతుడా నా బలమా, బహుప్రియుడా నా ధైర్యం. నా యేసు నాతో నుండా నాకు భయము లేదులే. నేను ఆనందించి, నా యేసు నాతో నుండా నాకు భయము లేదులే. స్తోత్రకర్తనే ಎಲ್ಲರೂ ದೇವರ ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. ನನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸ್ತೀರಿ ಸ್ವಲ್ಪ ಮಟ್ಟಿಗೆ. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. ಸ್ತೋತ್ರಕರ್ತನೆ ಎಲ್ಲರೂ ದೇವರ ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. స్తోత్రం ప్రభా, రక్షకానికి స్తోత్రం ప్రభా. అవును తండ్రి, మొదటి రాక విషయమే తెలుసుకోలేక మేము ఎంతో మంది తండ్రి ఇక్కడెక్కడ పార్కులాడుతున్నాం తండ్రి. విశేషంగా మేము వెతుకులాడుతున్నాం ప్రభు తండ్రి. రక్షకానికి స్తోత్రం తండ్రి, యేసు నామములో తండ్రి. ఈ రోజు తండ్రి నీ వాక్యం చెప్పబడిన ప్రకారం ఇదిగో ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామని ఎందుకు చింతపడతారు మీరు? ఆయన రాజ్యము, ఆయన నీతిని వెతికినట్లయితే సమస్తమును చేర్చి దేవుడు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. నా రక్షకానికి స్తోత్రం తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రం తండ్రి. అందరి దేవునికి స్తోత్రం చేద్దాం. అవును ప్రభా, స్తోత్రం తండ్రి. ఈ రోజు నీ సత్యమును తెలుసుకున్నప్పుడు ఈ రోజు ఆ రాజుకు మా హృదయం సమర్పిస్తాను. ఆ రాజు నాకు ప్రభువై ఉన్నాడు. ఆ రాజు నన్ను ఏలినవాడు. ఆ రాజు నాకు రాజై ఉన్నాడు. నన్ను ఆ కాపాడే రాజు, నన్ను తన కన్ను గుడ్డు వలె కాపాడే నా రాజు ఉన్నాడు. అవును ప్రభానికి స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు. రక్షక ఈ రోజు తెలుసుకున్న ప్రభు మొదటి రాకలో ఆయన రాజ్యము, ఆయన రాజుగా జన్మించి ఆయన రాజ్యంకి అంత్యం లేదు. అది మొదలుకొని అనగా ఆయన జన్మముతో మొదలుకొని ఇక ప్రతిరోజు ఆయన రాజ్యంలో వృద్ధి క్షేమము సమాధానము. మరి ఆ రాజ్యముకు అంత్యము లేని రాజ్యములో మేము అందరం ఉన్నాం ప్రభు. ఈరోజు యేసుక్రీస్తు నామం తండ్రి, ఈ రోజు నీ వాక్యం వినడు తండ్రి. ఇదిగో దేవుని రాజ్యము
పొలములో దాచిన ఆ ధనమును పోలి ఉన్నది. ఆ ధనమును చూసి ఆ మనుషుడు ఎంతో సంతోషపడి తనకున్న సమస్తమును అమ్మి ఆ ధనమును పొందుకున్నాడు ప్రభా, ఆ పొలమును కొనుక్కున్నాడు ప్రభా. అదే రకంగా తండ్రి ఎంతో జనం ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఆ పరలోక రాజ్యం విషయం తండ్రి. ఆ రాజ్యమును మాకు ఇవ్వటకు తండ్రి యేసుక్రీస్తు విలగలిగిన తన రక్తమును చెల్లించి తండ్రి మాకు ఆ రాజ్యం ఉచితంగా ఇచ్చిండు ప్రభా. ఆ రాజ్యం ఇచ్చుటగా తండ్రి ఈ లోకములు తండ్రి ఆయన జన్మించును, మరణించును, అంతేగాక ఆయన రక్తం కార్చును, మా పాపాలను క్షమించి ఆ రాజ్యంకు పౌరులుగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రం ప్రభా. కృప కలిగిన దేవానికి స్తోత్రం. ఎంతో మంది ఆసక్తితో దేవుని వాక్యం తండ్రి ఈ రోజు వారి జీవితంలో మార్పును కలిగేటట్లు తండ్రి ప్రతి విశేషంగా మన దేవుడు ఎంత మంచివాడు, ఎంత మేలు చేసేవాడు. ఆయన రాజ్యమును సాటించాడు, ఆయన మతమును సాటించలే. ఆయన రాజ్యమును సాటించింది కానీ ప్రజాప్రభుత్వమును సాటించలే. ఆయన పరలోక రాజ్యమును, పరలోక నీతిని సాటించాడు. అవును, ఆయన రాజ్యం, ఆయన నీతిని వెదుక్కొని చిన్న నీ బిడ్డలకు తండ్రి ఈ రోజు ఆ రాజ్యం, ఆ నీతిని వారికి దొరికినట్లు తండ్రి వారు నమ్ముచున్నారు ప్రభా. ఈ రోజు నుంచి వారి జీవితంలో క్షేమములు, అభివృద్ధులు, సమాధానములు, క్షేమములు, సమృద్ధులు, అభివృద్ధులు, సమాధానములు లోకం అంత్యం వరకు తండ్రి ఈ సమాధానం శాంతికి ఎప్పటికీ అంత్యము లేదని నీ వాక్యం చెప్పబడిన ప్రకారం తండ్రి. అంతేకాదు తండ్రి ఈ లోకయాత్రను ముగించిన తర్వాత కూడా మా పాపాలు, మా శాపాలని తీర్చి ప్రభా సమస్తమును తండ్రి కడిగి శుద్ధీకరించి ప్రభా నీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకున్న ప్రభా. పాపపు వస్త్రం మార్చి నీతి వస్త్రము తొలగించి పరిశుద్ధులతో మమ్మల్ని చేర్చి పరలోక భాగ్యమును మాకు ఇచ్చిన ప్రభా, పరలోక భాగ్యమును మాకు ఇచ్చిన ప్రభా. ఆ పరలోక రాజ్య భాగ్యము ఈ రోజు సుఖము, క్షేమం, సమృద్ధి, అభివృద్ధి, ఆరోగ్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబం వారు కొత్త కుటుంబం తండ్రి వీరందరూ ఆశీర్వదింపబడి అనేకులుగా ఆశీర్వాదం ఎదుర్కొంటూ ఎంతో మంది వచ్చి ఈ రోజు ఈ రాజ్య స్వార్థను విని తండ్రి అందరూ తండ్రి ఈ రాజ్య స్వార్థ కోసం ఎంతో ఆసక్తితో ఎక్కడెక్కడ ప్రార్థన ఉంది అక్కడంతా వస్తున్నారు ప్రభా. వారందరినీ ఆశీర్వదించి, రక్షించు, దీవించు. ఇక ముందు సుఖము, శాంతి, సమాధానం, నెమ్మది సదాకాలం ఈ కుటుంబంకు వచ్చిన వారందరూ కలిగి ఉండేట్లు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. అందరి శబ్దం హల్లెలూయా. నా ప్రియ సోదరి సోదరులారా, ఈ వాక్యం ఎట్లున్నారు అందరికి షేర్ చేయండి. దేవుని రాజ్యం విషయమే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు ఆ రాజ్యం అందరికి తెలపాలి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ లవ్స్.